వెల్కమ్ టు మై ఛానల్ టాలీ రాడార్. నేను మీ యజ్ఞమూర్తి. ఈరోజు సీనియర్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఎఫ్ఎన్సిసి అంటే ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఆయన సన్నిహితులు అంటే సినిమా చిత్రరంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే సీనియర్ జర్నలిస్టులు కొంతమంది హాజరయ్యారు. చాలా బాగా జరిగింది. ఒకే ఒక్క అందులో అంటే పంటి కింద రాయి అంటాం కదా, అలాంటి ఒక ఘటన దురదృష్టవశాత్తు చోటు చేసుకుంది. నేను కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ని కాబట్టి స్వయంగా అచ్చిరెడ్డి గారు ఫోన్ చేసి మరీ ఆహ్వానించడంతో నేను కూడా ఆ సెలబ్రేషన్స్లో పాల్గొన్నాను. వాళ్ళందరూ కూడా వాళ్ళు 11:30 to 1:30 అంటే ఉదయం 11:30 నుంచి 1:30 వరకు కూడా ఒక ఈవెంట్ ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత అతిథులకి లంచ్ ప్రోగ్రాం, ఇది వాళ్ళు అనుకున్నది. కానీ ఒక వ్యక్తి వల్ల మొత్తం అదంతా కూడా స్పాయిల్ అయిపోతుందేమో అనేటువంటి ఒక సందేహం వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, నటకిరీటి అని చెప్పేసి అందరూ పేర్కొనేటువంటి రాజేంద్ర ప్రసాద్. సో అంటే ఆయనకి ఎన్నో సందర్భాల్లో ఎదురు దెబ్బలు తగిలిన తన నోటి దూల అనే దానివల్ల సో గతంలో చాలా సందర్భాల్లో ఆయన ఏదో ఒకటి వాగటం, మళ్ళీ అది వివాదం అవుతుందనుకున్న టైంలో మళ్ళీ దానికి నేను ఆ ఉద్దేశం తనలేదు, అది పొరపాటున అట్లా జరిగింది, నా ఉద్దేశం అది కాదు, నేను ఇలా చెప్పాను అలా చెప్పానని అనేక సందర్భాలు ఆయన చెప్పారు. ఇప్పుడు మరోసారి తన నోటి దూల ఎట్లా ఉందంటే, అలీ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మనకు అందరికీ తెలుసు, సీతాకోక చిలుక లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా మనల్ని నవ్వించాడు. ఆ తర్వాత కమెడియన్గా, ఆ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్షన్లోనే చేసినటువంటి యమలీల అనే సినిమాతోటి తను హీరోగా ఎంతగా మెప్పించాడు. ఒక షాకింగ్ మనకి అదంతా కూడా, అలీ ఏంటి హీరో ఏంటి అని. సో అలా ఎంతోమంది ఆర్టిస్టుల్ని ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజ్ లాగా, అలాగే తను తీసుకున్నటువంటి ఎలిమెంట్స్ కథాంశాలు కానివ్వండి, శుభ్రగ్నం లాంటి కథాంశం, ఘటోద్గజం లాంటి కథాంశం, ఏ సినిమా తీసుకున్నా కానీ కృష్ణతోటి సూపర్ స్టార్ కృష్ణతోటి నంబర్ 1 అనే సినిమా చేశాడు. తన మొదటి సినిమానే రాజేంద్రుడు గజేంద్రుడు అనే ప్రయోగం ఏనుగు పెట్టి చేశాడు. ఇవన్నీ మనం చూసాం. అయితే అంటే రాజేంద్రుడు గజేంద్రుడు అనే సినిమాతోటి తనే ఎస్వి కృష్ణారెడ్డి డైరెక్టర్ చేశారని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పుకున్నారు. ఎస్వి కృష్ణారెడ్డి గారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, అది నిజమే. అది అయినప్పటికీ కూడా అక్కడ అలీ వచ్చాడు. అలీ ఒక హీరోగా చేసినటువంటి 55 సినిమాల్లో హీరోగా చేసినటువంటి వ్యక్తి, ఎంత పాపులర్ కమెడీని మనకు తెలుసు. అతను పట్టుకొని ఎరా అలీగా లమ్ కొడక అంటే ఎంత బూతు పదం అది, మేము ఎట్లాగా మాట్లాడుకుంటాంలే అని చెప్పేసి చాలా క్యాజువల్గా నవ్వుతూ అనేస్తాడు. ప్రైవేట్గా మనం మీ సెట్స్ మీద ఎక్కడైనా కలుసుకున్నప్పుడు అనుకునేటువంటి వాళ్ళని పిలిచి సంబోధించే తీరు కానీ ఎలా అయినా ఉండండి, అది మీ పర్సనల్. కానీ ఒక పబ్లిక్ ఈవెంట్కి వచ్చి తన తోటి నటుడిని అలా ఒక బూతు పదంతో, అది ఎంత పెద్ద బూతు, అది ప్రత్యేకించి నేను విడమర్చి చెప్పక్కర్లేదు. అది లైవ్ వెళుతూ ఉంది, తను లైవ్ ప్రోగ్రాంలో మాట్లాడుతున్నాననే ఒక స్పృహ కానీ ఏం లేదు. ఇంతమంది అక్కడ 100 మంది అతిథులు ఎంతమంది అక్కడ హాజరై ఉన్నారు. పక్కనే మురళీమోహన్ లాంటి సీనియర్ యాక్టర్ని పక్కనే తన పక్కనే నించుని ఉన్నాడు. ఆయన పక్కన పెట్టుకొని ఈయన అలీని సంబోధించే తీరు, అది అందరూ కూడా షాక్ అయిపోయారు. అప్పటిదాకా ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి చాలా గొప్పగా అందరూ కూడా మాట్లాడుతున్నారు. అంటే ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా, అశ్లీలతకు తావు లేకుండా ఆరోగ్యకరమైనటువంటి కథాంశాలు, ఆరోగ్యకరమైనటువంటి కామెడీతో సినిమాలు తీసి మెప్పించినటువంటి దర్శకుడు. 90% ఆయన తీసిన సినిమాలో దాదాపు 90% హిట్ సినిమాలు, సక్సెస్ఫుల్ సినిమాలు. అలాంటి అప్పుడు దాకా అందరూ కూడా దాని గురించే మాట్లాడుతూ, అలాంటి ఒక సభ్యత సంస్కారాలు ఉట్టుపడే సినిమాలు తీసినటువంటి దర్శకుడి
పుట్టినరోజు సెలబ్రేషన్స్లో అసభ్యకరమైనటువంటి పదజాలంతో మీరు ఎదుటి తోటి నటుడిని సంబోధించడం అనేది అది నోటి దూలంటారా, దాన్ని ఇంకే పెద్ద పదం అనాలని చెప్పేసి అప్పుడే అందరూ చాలామంది అనుకున్నారు. ఏంటి రాజేంద్ర ప్రసాద్ వయసు పెరుగుతుంటే సభ్యత మరిచి మాట్లాడుతూ ఉన్నాడు అని. అంతకుముందు అనేక సందర్భాల్లో అదే జరుగుతూ వచ్చినాయి. కానీ ఎవరు కూడా సరే ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఇది చాలా తీవ్రమైనటువంటి విషయంగా అందరూ కూడా అప్పుడే ఆ క్షణంలోనే అందరూ కూడా అనుకున్నారు. అలాగే రోజా వచ్చారు, ఆమని వచ్చారు, ఇంద్రజ, రవళి, ఇలాంటి అంటే ఎస్వి కృష్ణారెడ్డి సినిమాల్లో కథానాయకులుగా నటించిన వాళ్ళు వచ్చి ఉన్నారు. శ్రీకాంత్ లాంటి వాళ్ళు హీరోలు కూడా వచ్చి ఉన్నారు. అలాంటి కార్యక్రమంలో మళ్ళీ అలీని ఎలా అన్నాడా, రోజా ఆమెను పట్టుకొని దాన్ని హీరోయిన్ చేసింది నేనే అంటాడు రోజాను పట్టుకొని. అలాగే అది అంటాడు ఆమెను పట్టుకొని. ఇది ఎంత అంటే అతని నోటికి అడ్డు అదుపు లేదు అని చెప్పేసి మరోసారి ఈరోజు జరిగినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి, ఈరోజు జూన్ 1వ తేదీ, ఈరోజు మొత్తం అంతా కూడా అంటే మొత్తం మిగతా ఈవెంట్ అంతా ఒక ఎత్తు, రాజేంద్ర ప్రసాద్ ప్రసంగం ఒక ఎత్తు. సో ఏదేదో సోదంతా చెప్పుకుంటూ వెళ్ళాడు, చాలాసేపు మాట్లాడాడు. అందులో మళ్ళీ ఎలాంటి అపభ్రంశాలు కూడా ఆయన దాంట్లో చోటు చేసుకున్నాయి. అందరూ కూడా ఒకే ఒకటి మాట అనుకున్నారు, రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ మరోసారి నోరు జారాడు, తన నోటి దూలను మరోసారి ప్రదర్శించాడు. ఇదే ఒకటే మాట ఎవరు పట్టినా కూడా. అక్కడ ఆహూతులైన వాళ్ళు అక్కడ ప్రత్యక్షంగా, నేను కూడా ప్రత్యక్ష సాక్షినే ఆయన మాట్లాడిన దానికి. ఇక లైవ్లో అయితే ఎన్ని వేల మంది లక్షల మంది చూశారో, వైరల్ అయిపోయింది ఆయన అలా అలీని సంబోధించడం, అలాగే రోజాని ఆమన్ని సంబోధించిన తీరు. నీ తోటితో వాళ్ళు చేశారు. పైగా తను సమర్థించుకోవడం, నేను టీచర్ని అందుకని ఇలా మాట్లాడుతుంటాను. ఎంత ఏమైనా మాట్లాడడం, ఎంత టీచర్ అయినా కానివ్వండి, అది మీ ప్రైవేటు వ్యవహారంగానే ఉండాలి. అందరం ముందుకు వచ్చినప్పుడు, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు గౌరవనీయ, పైగా చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, సీనియర్ జర్నలిస్టులు. నేను వచ్చే 25 ఏళ్ళు పైన అయింది, నేను ఫిలిం జర్నలిస్ట్ అయ్యి. నాకంటే చాలా సీనియర్ మోస్ట్ అక్కడ ఉన్నారు, 50 ఏళ్ల పైనే అనుభవం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు. వీళ్ళ సమక్షంలో జరిగినటువంటి రాజేంద్ర ప్రసాద్ ప్రసంగం ఏదైతే ఉందో అది చాలా ఎవ్వరూ కూడా సహింపరానిది, భరింపరానిదిగానే అందరూ కూడా భావించారు. ఫర్దర్గా అయినా సరే ఇప్పుడు దీనికి చాలా ఆయనకి అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు ఆయన నోటి దూల గురించి. తదుపరి ఎప్పుడైనా సరే ఆయన స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆ స్టేజ్ మేనర్స్ తోటి ఆయన మాట్లాడితే బాగుంటుంది, ఆయన వయసుకు తగ్గట్లు మాట్లాడితే బాగుంటుంది. మీరు ప్రైవేట్గా ఎన్నైనా మాట్లాడుకోండి, కానీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని గౌరవించి మాట్లాడాలి. ఎందుకంటే మీరు మాట్లాడే తీరు ఏదైతే ఉందో అది నలుగురికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది. దీన్ని బట్టి ఓహో ఇలా మాట్లాడచ్చు అనమాట, ఇలా తిట్టచ్చు అనమాట స్టేజ్ మీద అనేటువంటి అభిప్రాయం నలుగురికి మీ వల్ల కలిగితే దానికి కారణం మీరే అవుతారు కదా. అది తప్పు కదా. సో మీరు చేస్తున్నటువంటి తప్పులు వరుసపెట్టి చేస్తున్నారు స్టేజ్ మీద, వీటిని అన్నిటిని కూడా గ్రహించుకొని రాబోయే రోజులైనా సరే సభ్యత సంస్కారాలతోటి మాట్లాడితే బాగుంటుందని అనేక మంది సూచిస్తున్నారు, భావిస్తున్నారు. మరి తదుపరైనా సరే తన నోటి దూలను తగ్గించుకొని పబ్లిక్ ఈవెంట్లలో స్టేజ్ మీద సభ్యత సంస్కారాలతో మాట్లాడాలని చెప్పేసి కోరుకుందాం.